బులెటిన్లో డీటెయిల్ చూస్తే నకిలీ మద్యంపై ల్యాబ్ రిపోర్ట్ సంచలనంగా మారింది. ములకల చెరువులో తయారైంది నకిలీ మద్యమని కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. జనార్దన్ తయారు చేసిన మద్యం నాణ్యత లేదని రిపోర్ట్లో తేలింది. కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఎక్సైజ్ అధికారులకు చేరింది. 45 నమూనాలపై అధికారులు పరీక్షలు చేశారు. స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా లిక్కర్ తయారు చేశారు. 25 ఉండాల్సిన అండర్ ప్రూఫ్ 35గా ఉండగా 75 ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ 65గా ఉందని ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. ప్రమాణాలకు విరుద్ధంగా లిక్కర్ తయారు చేసినట్లు రిపోర్టులో నిర్ధారణ జరిగింది. నాణ్యత లేకుండా తయారు చేసినట్లు రుజువైంది. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా నకిలీ మద్యం కేసులో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో మద్యం తయారీదారుడు జనార్దన్ చేసింది మాత్రం నకిలీ మద్యమే అని చెప్పేసి కాకినాడ రిపోర్టు స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్. రవి, ఏపీలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం తయారీ కుంభకోణానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఏదైతే అటు మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి నకిలీ మద్యం సంబంధించి వాటికి సంబంధించినటువంటి 45 రకాల శాంపుల్స్ను ఎక్సైజ్ అధికారులు కాకినాడ ఎక్సైజ్ ల్యాబ్కి పంపించారు. అక్కడ పరీక్షలు నిర్వహించినటువంటి ల్యాబ్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే జనార్దన్ A1 ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A1 జనార్దన్ కేంద్రంగా జరిగినటువంటి నకిలీ వ్యవహారం అంతా కూడా పూర్తిగా నకిలీ మద్యమే తయారు చేశారని చెప్పి రిపోర్ట్లో వెల్లడైనట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి సరైనటువంటి ప్రమాణాలు ఏమి కూడా పాటించకుండా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టు ల్యాబ్ రిపోర్ట్లో కూడా వెల్లడైంది. ఏదైతే ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 25గా ఉండవలసిన ఓపీఏ 35గా ఉందని చెప్పి అటు రిపోర్ట్లో వెల్లడైంది. మళ్ళీ అదేవిధంగా 75గా ఉండాల్సింది 65గా ఉందని చెప్పి అటు ప్రమాణాలు ఏవి కూడా పూర్తిగా పాటించకుండా గాఢత విలువలు కూడా పాటించకుండా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టు కూడా రిపోర్టు పూర్తిగా వెల్లడైంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ రిపోర్టు అంతా కూడా ఎక్సైజ్ అధికారులకు అందినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు కూడా రిపోర్ట్ల ఆధారంగా దానికి సంబంధించి ఏదైతే కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారి మీద కూడా పూర్తిగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నకిలీ మద్యానికి సంబంధించి పూర్తిగా కూడా రిపోర్ట్లు వచ్చిన నేపథ్యంలో ఏదైతే కొన్ని ప్రమాణాలు ఉంటాయి, గైడ్లైన్స్ అబ్కారీ సంస్థకు సంబంధించి ఆ శాఖకు సంబంధించి ప్రమాణాలు ఉంటాయి. ఏదైనా సరే డిస్టిలరీకి సంబంధించి నకిలీ మద్యం ఏదైతే మద్యాన్ని తయారు చేస్తున్న క్రమంలో ఆ అబ్కారీ శాఖ ఇచ్చినటువంటి ప్రమాణాల ప్రకారం ఆ డిస్టిలరీలో ఈ మద్యం తయారు చేయాల్సి ఉంటుంది. కానీ మొలకల చెరువు ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి వ్యవహారంలో పూర్తిగా నకిలీ మద్యాన్ని సొంత ఫార్ములాలతో తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా ప్రమాణాలు పాటించకుండా ఈ మద్యాన్ని తయారు చేసినట్టు కూడా అటు ల్యాబ్లో కూడా రిపోర్ట్లో కూడా వెల్లడైంది. ఏదైతే 25గా ఉండాల్సినటువంటి ప్రమాణాలు 35గా, అదేవిధంగా 75గా ఉండాల్సినటువంటి 65గా ఉన్నటువంటి ఏదైతే గ్యాప్కు సంబంధించిందో వాటిల్లో పూర్తిగా ఇతర రసాయనాలు కలిపినట్లు కూడా ఆ రిపోర్ట్లో వెల్లడైంది. దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఇది అత్యంత ప్రమాదకరం కాకపోయినా సరే ఆ మద్యం తాగితే కాస్త ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్య లక్షణాలు ఉంటాయి, కొంతమేరకు ప్రమాదకరంగానే ఉంటుందని చెప్పి అటు ఆ రిపోర్ట్లో కూడా వెళ్ళలేని నేపథ్యంలో పూర్తిగా ఇది మొలకల చెరువు ఇటు ఇబ్రహీంపట్నానికి సంబంధించి జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా పూర్తిగా నకిలీ మద్యం తయారీ చేశారని చెప్పి అటు ఆధారాలతో సహా ఇప్పుడు వెల్లడవుతుంటో ఇప్పుడు దానికి సంబంధించి A1గా ఉన్నటువంటి జనార్దన్, అదేవిధంగా A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు కేంద్రంగా జరిగినటువంటి వ్యవహారంలో మిగిలిన అందరి మీద కూడా ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రవి. మణికుమార్.